అదేవిధంగా రామూర్తి గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా వెంకటరెడ్డి గారు బీజేపీ నుంచి. ముందుగా వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్. నమస్తే, చెప్పండి. సో మొత్తం మీద ఎన్నికలు అయిపోయాయి. హలో వెంకటరెడ్డి అన్న వాయిస్ వినిపిస్తుందా? అవును, వస్తుంది వస్తుంది వస్తుంది. ఓకే. సో ఈరోజు చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్ దానికి సంబంధించి దక్కించుకునేందుకు ఇప్పటికే అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రీసార్ట్ రాజకీయాలు కూడా మొదలయ్యాయి. అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిపి ఇప్పటికే రీసార్ట్ రాజకీయాలు మొదలు పెట్టేశాయి. అసలు మీరు రీసార్ట్ రాజకీయాలు చేయట్లేదు? ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఎన్నికలు సజావుగా జరిగిన మాట వాస్తవము. 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్స్కి ఎన్నికలు జరిగినాయి. ప్రజలు రకరకాల తీర్పులు ఇవ్వడం జరిగినటువంటిది. కాంగ్రెస్ కు నా లెక్కలో ఒక సుమారుగా 60 స్థానాలు మున్సిపాలిటీలు గెలిచినట్టుగా మనకు సమాచారం ఉంది. ఒక 38 స్థానాల్లో 38 స్థానాల లోపల హంగు ఏర్పడ్డ మాట వాస్తవం. అదేవిధంగా 3 కార్పొరేషన్లో కూడా హంగు అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ కార్పొరేషన్లోను, కరీంనగర్లోను వచ్చినప్పటికీ అక్కడ ఉండేటువంటి ఇబ్బందులు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. సరే, మేము వాస్తవానికి ఏంటంటే ఇవాళకి కూడా 38, 37 హంగు వచ్చినటువంటి మున్సిపాలిటీల్లో 20 మున్సిపాలిటీ లోపల నిర్ణయాత్మక శక్తిగా ఉన్నాం మేము. అంటే మా రోల్ అనేటువంటిది ఉంది అక్కడ. మా రోలు, మా పాత్ర, మా సభ్యులు 4, 3, 5తోనే కీలకమైన పాత్ర మాకుంది. దాంట్లో 20 ప్రభావితం చేసేటువంటి 22 స్థానాల లోపల, మున్సిపాలిటీ లోపల భారతీయ జనతా పార్టీ ప్రభావితం చేసేటువంటి శక్తికి ఎదగడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. 330 స్థానాలు మాకు రావడం జరిగింది. అంటే ఏ పార్టీతో జత కట్టబోతున్నారు? ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 15%. అంటే మీరు ఇప్పుడు మేము ఏ పార్టీతో జత కట్టేదే ఉంది. ఇప్పుడు మీరు చూస్తే ఉన్నారు కదా, నిజామాబాద్ లో చూసినారు. నిజామాబాద్ లో ఎంఐఎంలు, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ ఒకటైనవి. ఇంకా ఎక్కువగా కరీంనగర్ లో ఎక్కువైనటువంటి పరిస్థితి. ఏ పార్టీలు అయితే మేము ఆ పార్టీలకు వ్యతిరేకం అన్నారో, మాతో కాంగ్రెస్ మా మీద చేసిన ఆరోపణ ఏంది, టీఆర్ఎస్ తో మాకు సంబంధాలు ఉన్నాయన్నారు, ఎంఐఎంతో మాకు సంబంధాలు ఉన్నాయన్నారు. ఎంఐఎం అంతటా పోటీ చేస్తుంది, బీజేపీని గెలిపించడానికి జాతీయ స్థాయిలో చేసిన విమర్శలకి వల్ల అర్థం కనపడుతున్నట్టు కదా. కరీంనగర్ లో జరిగినటువంటి ఏం చెప్పండి. కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం ఇంకా ఏదైనా ఇతరులు కలిసి ఒక కూటమి కింద ఏర్పాటు అయితే ఇప్పుడు పటాపంచలు అయింది కదా, తెలిసింది కదా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఎవరెవరితో ఉన్నారనేది. దీనికి కారణం ఏంది? రేవంత్ రెడ్డి గారు కేసుల నుంచి మాఫియాల కేసులు పెట్టకూడదు టీఆర్ఎస్ నాయకుల మీద. ఆ ఒప్పందం కిందనే జరుగుతుంది. మేము చాలా కాలం చెప్తున్నాం, మా రాష్ట్ర నాయకులు చెప్తున్నారు, రామచంద్ర గారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. అది వాస్తవం. 3 రోజుల కింద బండి సంజయ్ గారు మాట్లాడింది కూడా చాలా స్పష్టంగా కనపడుతున్నట్టుంటుంది కదా. కుమ్ముక్కు రాజకీయాలు, సిద్ధాంతాలు లేవు, ఏమీ లేవు, అవకాశవాద రాజకీయాలు, మతోన్మాద సంబంధమైనటువంటిది మా మీద రుద్దడానికి ప్రయత్నం చేసి చివరికి వాళ్ళు ఎటువైపు వెళ్తున్నారు అనేటువంటిది చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా గమనిస్తున్నటువంటి సందర్భం వాళ్ళకి కనపడుతున్నటువంటిది. సరే, ఏం జరుగుతుంది అనేటువంటిది మనం చూద్దాము. వాస్తవానికి మాకు 30 స్థానాలు మేము గెలవడం జరిగినటువంటిది అక్కడ. అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ కింద కరీంనగర్ లో ఉన్నప్పటికీ కూడా దాన్ని మాకు రాకుండా చేయడానికి చేసేటువంటి ఒక కుట్రలో భాగం కింద ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. కావలసినప్పుడు ఏ తీర్పు ఇవ్వాలనేటువంటిది ప్రజలు తీర్పిస్తారు. మా ప్రయత్నాలు మాకు కొనసాగుతున్నటువంటిది. నిజామాబాద్కు వచ్చినప్పటికీ మా అరవింద్ ఎంపీ గారు చాలా డెమోక్రటిక్ గా చెప్పడం జరిగింది, మేము ప్రతిపక్ష పార్టీగానే ఉంటామనేటువంటి. అది మా స్పిరిట్. మేము అట్లా కుమ్ముకు రాజకీయాలు, క్యాంపులు ఎందుకు పెడతామండి? ఇప్పుడు కనపడుతూనే ఉంది కదా మీకు. పెట్టదలుచుకున్నట్టయితే మేము కూడా అట్లాంటి ఆఫర్ ఇచ్చేవాళ్ళం కదా. ఇప్పుడు కరీంనగర్లో జరుగుతుంది. ఇప్పుడు ఏ బేస్ మీద టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేస్తున్నారు. కేసులు ఉన్నాయి, 7 కేసులు ఉన్నాయి. 7 కేసుల మాఫీ కోసం ఇవన్నీ ప్రయత్నాలు జరుగుతున్నాయా? చెప్పాలి కదా ప్రజలకు. కాబట్టి మేము అంటున్నంటే ఈ రాజకీయాలు అనేటువంటిది సీట్లు వచ్చినాయా పోయినాయండి, మాకు బ్రహ్మాండంగా సీట్లు ఇంప్రూవ్ అయింది. మేము భవిష్యత్తు అన్ని ఎక్కడైతే మీరు జాగ్రత్తగా గమనిస్తే, అనలైజ్ చేస్తే, విశ్లేషణ చేస్తే, ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ ప్రభావం అధికంగా ఉందో అక్కడ ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. అది గుర్తుంచుకోవాల్సిన హంగ్ వచ్చినటువంటి సందర్భం ఉన్నటువంటిది. కాబట్టి టీఆర్ఎస్ వాళ్ళకి ఎన్ని వచ్చింది వాళ్ళు లెక్కలేసుకోవాలా. కాంగ్రెస్ పరిస్థితి 60 స్థానాల కంటే ఏం పెద్ద దాటలే వాళ్ళకు. అదేదో చెప్పుకునివ్వండి, మాకు ఇంత వచ్చింది అంత వచ్చింది అని చెప్పుకునే పరిస్థితి అనేటువంటిది. సరే, కొత్తగూడెంలో కమ్యూనిస్టులతో, కొత్తగూడెంలో జరిగింది అని చెప్పండి. కాంగ్రెస్, సిపిఐ కలిసి పోటీ చేయలేదు కదా. బీఆర్ఎస్ పార్టీ కమ్యూనిస్టులు చేసినారు కదా. ఇప్పుడు మళ్ళీ మా కేటీఆర్ గారు సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చినాడు కదా అక్కడ. అది వద్దని చెప్పి కాంగ్రెస్. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ రాజకీయ పార్టీలకు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, కమ్యూనిస్టులు ఒక సిద్ధాంతపరమైనటువంటి ఆలోచన అనేటువంటి లేదు. కాబట్టి ఎక్కడ
అవకాశవాదం వస్తే అక్కడ వెళ్ళేటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కొన్ని సిద్ధాంతాల మీద, కొన్ని నియమ నిబంధనల మీద, సాంప్రదాయాల మీద, ప్రజా తీర్పును గౌరవించేటువంటి పార్టీ కింద మాకు ఉంది. కాబట్టి మేము వాటి గురించి పెద్దగా ఆలోచించలేదు. మీరు గమనించాలి. రైట్ అనలిస్ట్